జీవి తండ్రికి సంబంధం లేదు, తండ్రికి సంబంధమైన వాడు కాదు ఈ జీవి. వాడొచ్చి పడ్డాడు తండ్రి గర్భంలో, ధాతు రూపంతో అలాగా మెదులుతున్నాడు అక్కడ. ఆ ధాతు వీడికి సంబంధం లేదు, తయారైంది ప్రకృతిలో. ఆహార పదార్థాలు తిన్నప్పుడు ధాతు తయారైంది, ఆ ధాతువులోనే జీవి ఉండగలదు. కాబట్టి ఆ జీవి ధాతువు ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశించింది. తల్లికి సంబంధం లేదు ఆ జీవి, కానీ బయటకు వచ్చిన తర్వాత మేం కన్నాం అంటారు. అసలు వీళ్ళెవరు కనడానికి? వీళ్ళకి సంబంధమే లేదు. కాదు, ఆ శిశువు పరిపక్వమై తనంత తానుగా బయటికి రావడం వరకు ఆవిడ వెయిట్ చేయవలసిందే. ఆవిడ నియంత్రత ఏమి లేదు అందులో, ఆవిడ స్వామ్యం ఏం లేదు, తండ్రి ఏమి చేయడానికి లేదు, తల్లి ఏమి చేయడానికి లేదు. ఈ ప్రకృతే ఆ సమయంలో శిశువుని బయటికి పంపుతుంది. కాబట్టి నేను కన్నాను అని తల్లి అనడానికి లేదు, నేను కన్నాను అని తండ్రి అనడానికి లేదు, నేను పుట్టానని జీవుడు అనడానికి లేదు. ఇదంతా ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా ఈశ్వరుడి ప్లాన్ అండి. ఇది పరమాత్మ యొక్క నియతి. ఈ జీవి ఆ రూపంలో తల్లి గర్భంలోకి వెళ్ళాలి, తండ్రి గర్భంలో ఉన్నంత వరకు సేఫ్గా ఇలా ధాతువులో ఉండాలి. అది తల్లి గర్భంలోకి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలి, డిపాజిట్ అవ్వాలి. అక్కడ ఈ నెల ఈ పిండం ఇలా ఉత్పత్తి అవ్వాలి, తర్వాత కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు పొడుచుకు రావాలి, తర్వాత ఆ శిశువు ఇలా ఉత్పత్తి అవ్వాలి, పెరగాలి, ఎదగాలి, ఈ రూపాన్ని పొందాలి, ఇలా ఇలా డెవలప్ అవుతూ రావాలనేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఇది ప్రకృతికి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రణాళిక, ఒక ప్లాన్. కాబట్టి ఆ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు. గర్భంలో ఉండే శిశువుని కాపాడుతున్నాడు, బయట ఉండే తండ్రిని కాపాడుతున్నాడు, ఆ తల్లిని కాపాడుతున్నాడు, సమస్త ప్రకృతిని తనే కాపాడుతున్నాడు. అంటే ఎలా కాపాడుతున్నాడు? తానే ప్రకృతిలో ఏకమై, ప్రకృతి తానై, ఆ ప్రకృతిగా కనిపించే ఈ పదార్థ జాతమై తానే ప్రకృతిని రక్షించుకుంటున్నాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యస్మిన్ ప్రయంత్య విషం విశంతి. బాగా చూడండి, ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఈ